మీలో ఎంతమందికి అప్పు అనేది, అప్పు గురించి ముందు చిన్న ఒక డిస్క్రిప్షన్స్ ఇస్తాను. అప్పు అనేది అలవాటు అని తెలుసునా? అప్పు అనేది అలవాటు. అప్పు చేసేవాళ్ళు అలవాటుగా చేస్తారు. దానికంటే ముందు అసలు అప్పు అంటే ఏమిటి? జనరల్ గా అప్పు అంటే ఏమిటంటే మనకి సంపాదించుకుంది ఖర్చు పెడుతూ ఉంటాం. అగ్రీడ్? ఈ రోజు సంపాదన ఈ రోజు ఖర్చుకి మనకి సరిపోనప్పుడు రేపటి సంపాదన రేపటిలోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఆ రోజు ఖర్చులకి ప్లస్ ఈ రోజు చేసిన అప్పులకి తీర్చడం అనేది బరువు పెరుగుతుందా తగ్గుతుందా? అప్పు గురించి మీకు ఇవాళ మీరు చేస్తున్న అప్పు ఎందుకు చేస్తున్నారో మీకు కొత్తగా తెలియజెప్తాను నేను. మీరు ఎందుకు అప్పు చేస్తున్నారో మీకే తెలియని విషయాలు కూడా ఉంటాయి. మేజర్గా ముఖ్యమైన కారణం అప్పు అనేది అలవాటు అని చెప్పాను. ఆ అలవాటు ఎలా ఏర్పడుతుంది? మీకు 14 సంవత్సరాల లోపు, మీ వయసు 14 సంవత్సరాల లోపు వయసు ఉన్నప్పుడు మీకు కొన్ని అనుభవాలు ఏర్పడతాయి. ఆ అనుభవాలలో కొన్ని విత్తనాలు బ్రెయిన్ లోపు నాటబడతాయి. ఆ నాటబడ్డ విత్తనాలు మనకి తెలియకుండా నాటబడతాయి, మనకి అవగాహన లేకుండా నాటబడతాయి, మనకి ఈ విధమైన అవేర్నెస్ లేకుండా నాటబడతాయి. అరే బంధువులు వస్తున్నారు, ఇలా బావమరిది వస్తున్నాడు, మేనమామ వస్తున్నాడు, బాబాయ్ వస్తున్నాడు, వాళ్ళు వస్తున్నారు, ఓ 4 రోజుల కోసం ఉంటారంట. పోయి ఆ సుబ్బారావు దగ్గర, వెంకటరావు దగ్గర, రమేష్ దగ్గర, సురేష్ దగ్గర ఎంతో కొంత 500-1000 రూపాయలు అప్పు తీసుకొస్తాను నేను. వాళ్ళు వెళ్ళేదాకన్నా మర్యాదలు చేయాలి కదా. అగ్రీడ్? మర్యాదలు చేయాలి కదా. రైట్, అయిపోయింది. ఈ లోపల సడన్ గా ఎవరో గెస్ట్ వచ్చాడు టీ తాగడానికి. టీ టైంకి వచ్చాడు. వెంటనే అమ్మ మేము లోపల పిలిచి వెనకడోరుగుండా, అరే పక్కింటి ఆమె దగ్గర ఓ గ్లాసు పాలు పట్టరా, ఓ 2 చెంచాలు పంచదార పట్టరా, టీ పెట్టియాలి, గెస్ట్లు వచ్చారు బాగోదు అని. అగ్రీడ్? ఇక్కడ ఏం జరిగింది? ఈ చిన్న పిల్లవాడు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లవాడు కానీ అమ్మాయి కానీ సంథింగ్ దే ఆర్ అబ్జర్వింగ్. ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారు. ఏంటి అబ్జర్వేషన్? అవసరం ఏర్పడ్డప్పుడు ఏం చేయాలి? అప్పు చెయ్యాలి. అవసరం ఏర్పడ్డప్పుడు అప్పు చేయాలి. మా అమ్మ మా నాన్న చేస్తున్నారు కాబట్టి ఇది డెఫినెట్ గా కరెక్టే. ఇందులో తప్పైతే మా అమ్మ నాన్న, ఆ పిల్లవాడికి ఏం అమ్మ వాడికి తల్లిదండ్రులే ప్రపంచం. సో తల్లిదండ్రులు ఏం చేసినా కరెక్టే చేస్తారు. సో అవసరానికి అప్పు చేశారు కాబట్టి తల్లిదండ్రులు అవసరానికి అప్పు చేయటం అనేది కరెక్ట్. ఆ తర్వాత అలా పడ్డ విత్తనం ఒకటి నెంబర్ 1 ఫస్ట్ ఫ్యాక్టర్ చూడండి. అంటే వాడు ఏం చేస్తాడు? రేపొద్దున అవసరం అని ఏర్పడగానే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? అప్పు. అప్పు ఎవడిస్తాడు? అక్కడ దాకా అక్కర్లేదు. మీలో ఇంతమంది సార్ మాకు ఆ ఎఫెక్ట్ లేదు సార్, మేము అట్లాంటి ఫీలింగ్స్ లో లేదు సార్. వెరీ గుడ్, ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. అభిమన్యు టైపులో అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయి అప్పుల పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయారు. అప్పు తీర్చకపోతే అవమానాల పాలవుతామనే భయం తప్పితే అలా తీర్చాల్సిన అవసరం లేదంటే మనం ఇన్స్టాల్మెంట్లో చార్నాన్ని కూడా కొనేస్తాం. అప్పు అనేది అలవాటు. ఓ 2 చెంచాలు పంచదార పట్టరా, టీ పెట్టియాలి, గెస్ట్లు వచ్చారు బాగోదు అని. ఆ కోపాన్ని ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపిస్తుంటారు. ఇల్లు కట్టడానికి ఆయన అప్పులు చేసి అప్పుల పాలైంటాడు. మీరు కూడా ఇప్పుడు అర్జెంటుగా ఇల్లు అప్పు చేసి మరీ కట్టాలి. మాటకి ఎదురుగా 3 అక్షరాల పదం అడ్డొస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అడిగారు మీరు ఇచ్చారు కాదండి, పిల్లలు అడిగారు మీరు ఇచ్చారు కాదండి. దిస్ ఈజ్ హార్డ్ కోర్ ట్రూత్. నేను చెప్పడం కొంచెం జోవియల్గా చెప్పింది. మీ రియల్ లైఫ్ చూడండి. మీ చుట్టుపక్కల ఈ క్యారెక్టర్ మీరే కావచ్చు, మీ పక్కన వాడే కావచ్చు. మనీ అనేది ఇంపార్టెంటే కాదో చెప్పండి గట్టిగా మళ్ళొకసారి. మీకు మధ్య మధ్యలో కొన్ని మనీ సంపాదన గురించి వస్తుంటే కొద్దిగా బోర్ కొడుతుండొచ్చు. మీకోసం కాదు అది, ఈ యూట్యూబ్లో పోయి లక్షలాది మంది కోసం. ఎందుకోసం అంటే నేను కూడా ఇలాంటి వింటే నేను పారిపోయేవాడిని. ఇదంతా ఏందిరా బాయ్, ఇది అడ్వర్టైజ్మెంట్ అనుకునేవాడిని. నో, ఇట్స్ రియల్లీ ఐఎమ్ టెలింగ్ యూ, పీపుల్ ఆర్ ఎర్నింగ్ హ్యూజ్ మనీ, నాట్ ఆర్డినరీ మనీ. ఇదే హాల్లో ఒక 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఇలాగే ఇంపాక్ట్ అయితే అక్కడ ఈ టీ హోమ్స్ బదులు వేరే సంస్థ పేరు ఉండేది. ఎవరు స్పాన్సర్ చేస్తే వాళ్ళని పిలుస్తాను నేను. ₹1 కోటి సంపాదించే వాళ్ళు 70 మంది ఉన్నారు బాస్ నెలకు. దాంట్లో అర్థం కాలే మీకు? నెలకు ₹1 కోటి సంపాదించిన 70 మంది ఉన్నారు బాస్. 10 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు మోర్ దెన్ 200-300 మంది ఉన్నారు అక్కడ. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అంటే ఇక్కడ మనం నేర్చుకున్న టెక్నిక్స్ అన్నీ వాళ్ళ లైఫ్లో వాడుతూ ఉన్నారు. కొంతమంది వినిపోయేవాళ్ళు, తినిపోయేవాళ్ళు, విని తిని ఆచరించేవాళ్ళు. అదే 3 రకాలుగా ఉంటారు. అసలు మనీ అంటే ఏంది, మనీ వాల్యూ అంటే ఏంది? మా ఇంటి పేరు గంపా నాగేశ్వరరావు. ఒకతని ఇంటి పేరే మనీ అని మార్చుకున్నాడు. మనీ, ఓకే. మరి ఆ మనీ ఎవరో మాకు అనుంగు మిత్రుడు, మా ఇంపాక్ట్లో చాలా చాలా క్లోజ్గా
మాకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఎక్కడ ఇంపాక్ట్ ఉన్నా సరే వచ్చి మనీ గురించి అద్భుతమైన విషయాలు పరిశోధించి శోధించి కొత్త కొత్త విషయాలు మనకు పనికొచ్చే విషయాలు తీసుకొస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. నేను కూడా వారి సూత్రాలు ఎన్నో పాటిస్తూ ఉంటాను. మరి అటువంటి మనీ 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 రాజశేఖర్ పిలుద్దామా? స్టాండ్ అప్ అండ్ ఇన్వైట్ 1 2 1 2 3 మనీ రాజశేఖర్ ఇన్ ఎక్స్ట్రార్డినరీ పర్సనాలిటీ బాస్. వెల్కమ్ బాస్. సో ఫ్రెండ్స్, చాలా ఓపికగా చాలా ఇంట్రెస్ట్గా వినండి. కరోనా తర్వాత చాలామంది ఏదైతే బాధల్లో ఉన్నారో, ఏ ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఒక మంచి మార్గం తీసుకొని మన రీసెర్చ్ స్కాలర్ మణి రాజశేఖర్ గారు మీ ముందున్నారు. ఓటు భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. సో ఇక్కడ మనకి ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే నా మొహం మీద ఫుల్గా ఫ్లాష్ లైట్ కొడుతుంది. నాకు లైట్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో కనపడలేదు, కాబట్టి మాట్లాడితే నాకు కనపడతారు. ఓకే, ఎనియో మా మిత్రుడు గంపా నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా మనీ అనే టాపిక్ మీద, మనీ అనే టాపిక్ మీద గత 24 గంటలుగా ఓకేనా, నేను చూసుకుంటాను. గత 24 సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నాను. కొన్ని వేల మందికి వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగుపడటానికి శిక్షణ ఇస్తూ ఉంటాను. కౌన్సిలింగ్ ద్వారా, వర్క్షాప్స్ ద్వారా చేస్తూ ఉంటాను. ఎక్కువగా నేను నా గురించి చెప్పడం కంటే మీరు వచ్చిన విషయం గురించి మాట్లాడదాం. మీలో ఎంతమంది మనీ డీల్ చేస్తున్నారు? మీలో ఎంతమంది మనీ డీల్ చేస్తున్నారు? వావ్, వండర్ఫుల్. మీలో ఎంతమంది మనీ గురించి ఏదో రకమైన ఇబ్బంది పడుతున్నారు? మీలో ఎంతమంది తెలుసో తెలియకో అప్పులు చేస్తున్నారు? రైట్. ఒకవేళ మీరు ఇంతకుముందు చేయకపోయినా కానీ మార్చి 2020 తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కరోనా దెబ్బకి అంతకుముందు జీవితకాలంలో అప్పు అంటే తెలియనివాడు కూడా అప్పులు చేసి ఉన్నాడు. అగ్రీడ్, రైట్. కానీ దాని నుంచి ఎలా బయటికి రావాలో తెలియక అభిమన్యు టైపులో అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయి అప్పుల పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయారు. కానీ బయటికి రావడానికి దారి తిరిగి గిలగిల్లాడుతున్న వాళ్ళు నాకు రోజు కౌన్సిలింగ్కి చాలామంది వస్తుంటారు. సో ఇప్పుడు గంపా నాగేశ్వరరావు గారు ఈసారి ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి మాట్లాడాలన్న కానీ నేను ఆలోచించిన టాపిక్ ఏంటంటే, డెఫినెట్గా ఇది ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తున్న వాళ్ళు కావచ్చు, రేపొద్దున యూట్యూబ్లో చూసేవాళ్ళు కావచ్చు, డెఫినెట్గా చాలామంది అప్పుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, బాధలు పడుతున్నారు కాబట్టి దాని గురించి టాపిక్ మాట్లాడదామని నా అనుభవం నుంచి అని చెప్పి ఒక చిన్న ఆలోచన చేశాను. అది మీకు సమ్మతమైతే దాని గురించి మాట్లాడతాను. అంటే ఆ ఎనర్జీ సరిపోదేమో మనకి ఇంపాక్ట్ లెవెల్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కావాలా? పక్కా. అప్పు అంటే మనందరికీ భయం. అప్పులు పెరిగిపోయిన తర్వాత అందరికీ భయం వేస్తుంది. యాక్చువల్గా ఎప్పుడన్నా అసలు అప్పు అంటే ఎందుకు భయం కలుగుతుందో ఆలోచించారా? అప్పు అంటే ఎందుకు భయం కలుగుతుందో ఆలోచించారా? ఎనీబడి? మళ్ళీ తీర్చాలని. తీర్చకపోతే ఏమవుతుంది? ఏమండి? అవమానం. యాక్చువల్గా మనకి భయము ఆందోళన దేనికంటే, భయము ఆందోళన ఎందుకంటే అప్పు తీర్చకపోతే అవమానాల పాలవుతామనే భయం తప్పితే అలా తీర్చాల్సిన అవసరం లేదంటే మనం ఇన్స్టాల్మెంట్లో చార్నాన్ని కూడా కొనేస్తాం. రైట్. ఇంత భయం ఎందుకు? అందుకే బ్యాంక్ కూడా ఈఎంఐలు కట్టమన్నా లేదా కారుకి లోన్లు తీసుకోమన్నా ఏది తీసుకోండి, పర్సనల్ లోన్ ఏది తీసుకుంటాం, హ్యాపీగా తీసుకుంటాం. తీర్చమని అడగకపోతే ప్రాబ్లం వల్ల ఎప్పుడంటే తీర్చమని అడిగినందువల్ల కూడా ప్రాబ్లం కాదు. తీర్చకపోతే వాడు చేసే అవమానాల వల్ల మనకు భయం ఆందోళన. వస్తాడేమో, ఇంటి మీదకి వస్తాడేమో, ఇంట్లోంచి బయటికి లాగుతాడేమో, ఇంటి తలుపు కొడతాడేమో, చుట్టుపక్కల అల్లరి చేస్తాడేమో. అంటే మనకేం జరుగుతుంది అంటే అసలు సమస్య గురించి మనం భయపడాలా. అసలు సమస్య గురించి భయపడలేదు కానీ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ గురించి మనం భయపడుతున్నాం. రైట్. మీలో ఎంతమందికి అప్పు గురించి ముందు చిన్న ఒక 2-3 డిస్క్రిప్షన్స్ ఇస్తాను. అప్పు అనేది అలవాటు అని తెలుసునా?
అప్పు అనేది అలవాటు. అప్పు చేసేవాళ్ళు అలవాటుగా చేస్తారు. దానికంటే ముందు అసలు అప్పు అంటే ఏమిటి? జనరల్గా అప్పు అంటే ఏమిటంటే మనకి సంపాదించుకుంది ఖర్చు పెడుతూ ఉంటాం. అగ్రీడ్? ఒకవేళ మన దగ్గర సంపాదన లేకపోతే అప్పు అంటే ఏమిటంటే మనం ఈరోజు సంపాదించింది ఈరోజు ఖర్చు పెట్టుకుంటాం ఒక లెక్క. అప్పు అంటే ఏంటంటే రేపు సంపాదించబోయే సంపాదనని ఈరోజే ఖర్చు పెడతాం. అంటే ఇంకా సంపాదించకంటే ముందే ఖర్చు పెట్టేశాం. సో ఇప్పుడు ఏమైపోతుంది, రేపటికి వచ్చేసరికి ఏమైంది, రేపు సంపాదించిన సంపాదన మొత్తం అప్పుకే కట్టాలి. సో మనం ఏం చేస్తున్నాం, ఏ రోజు కారోజు ఈ రోజు గురించి ఆలోచించి రేపటి గురించి ఆలోచన లేకపోయినప్పుడు ఆ రేపటి సంపాదన ఈ రోజులో తెచ్చుకుని ఖర్చు పెట్టేసి రేపటి సంపాదనకు వచ్చినప్పుడు నానా ఇబ్బందులు పడుతుంటాం. మనకు వచ్చిన సంపాదన మన యొక్క ఖర్చులకి సరిపోయేటట్టయితే అప్పు అవసరం లేదు. అప్పు అవసరమైందంటే మన సంపాదన ఖర్చులకి సరిపోలేదు. లాజికే కదా. ఈరోజు సంపాదన ఈరోజు ఖర్చుకి మనకి సరిపోనప్పుడు రేపటి సంపాదన రేపటిలోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఆ రోజు ఖర్చులకి ప్లస్ ఈరోజు చేసిన అప్పులకి తీర్చడం అనేది బరువు పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాం, మనం రేపటి రోజున ఎల్లుండి డబ్బులు తెచ్చుకుంటాం. ఎల్లుండికి వచ్చేసరికి లోడ్ పెరుగుతుంది. అప్పుడు అవతల ఎల్లుండి తెచ్చుకుంటాం. సో ఇదేంటి, ఈ విషియస్ సర్కిల్ టైంలో అలా ఎప్పటికప్పుడు ఫ్యూచర్ మనీ ప్రజెంట్లో తెచ్చుకుంటూ ఉంటాం. అదృష్టం బాగుందనుకోండి, 1 మనం బకెట్ అంతా కొడుకులో కూతుళ్ళో చూసుకుంటారు. అది మన ధైర్యం. అంటే మనకి తర్వాత ఎలా అవుతుంది ఇది, మరి ఈరోజు సంపాదన మనం కట్టలేకపోతున్నాం, రేపటి సంపాదన మనకి పెరిగినప్పుడు రేపటి సంపాదన తగ్గినప్పుడు ఖర్చులు పెరిగినప్పుడు ఈ బ్యాలెన్స్ ఎలా చేస్తామనే ఆలోచన లేకపోవడం వల్ల వచ్చే ప్రమాదం. దాని గురించి ఇంకా డీటెయిల్గా అప్పు గురించి మీకు ఇవాళ మీరు చేస్తున్న అప్పు ఎందుకు చేస్తున్నారో మీకు కొత్తగా తెలియజెప్తాను నేను. మీరు ఎందుకు అప్పు చేస్తున్నారో మీకే తెలియని విషయాలు కూడా ఉంటాయి. మేజర్గా ముఖ్యమైన కారణం అప్పు అనేది అలవాటు అని చెప్పాను. ఆ అలవాటు ఎలా ఏర్పడుతుంది, మీకు 14 సంవత్సరాల లోపు, మీ వయసు 14 సంవత్సరాల లోపు వయసు ఉన్నప్పుడు మీకు కొన్ని అనుభవాలు ఏర్పడతాయి. ఆ అనుభవాలలో కొన్ని విత్తనాలు బ్రెయిన్లో నాటబడతాయి. ఆ నాటబడ్డ విత్తనాలు మనకి తెలియకుండా నాటబడతాయి, మనకి అవగాహన లేకుండా నాటబడతాయి, మనకి ఏ విధమైన అవేర్నెస్ లేకుండా నాటబడతాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా వీడియోస్లో చూసింటారు, అయినా సరే ఇక్కడ సందర్భంగా ఆ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు 8 నుంచి 10-12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మీ ఫాదరు గబగబా ఓ ఫోన్ వస్తేనో లేతే ఓ లెటర్ వస్తేనో చొక్కా వేసుకుని చెప్పులు వేసుకుని బయలుదేరుతుంటారు. ఎక్కడికైనా అమ్మ అడుగుతుంది, అరే బంధువులు వస్తున్నారు, ఇలా బావమరుదు వస్తున్నాడు, మేనమామ వస్తున్నాడు, బాబాయ్ వస్తున్నాడు, వాళ్ళు వస్తున్నారు, ఓ 4 రోజుల కోసం ఉంటారంట, పోయి ఆ సుబ్బారావు దగ్గర, వెంకటరావు దగ్గర, రమేష్ దగ్గర, సురేష్ దగ్గర ఎంతో కొంత 500-1000 రూపాయలు అప్పు తీసుకొస్తాను నేను, వాళ్ళు వెళ్ళేదాకన్నా మర్యాదలు చేయాలి కదా. అగ్రీడ్? మర్యాదలు చేయాలి కదా. రైట్, అయిపోయింది. ఈ లోపల సడన్గా ఎవరో గెస్ట్ వచ్చాడు టీ తాగడానికి, టీ టైంకి వచ్చాడు. వెంటనే అమ్మ మేము లోపల పిలిచి వెనకడోరుగుండా, అరే పక్కింటి ఆమె దగ్గర ఓ గ్లాసులు పాలు పట్టరా, ఓ 2 చెంచాలు పంచదార పట్టరా, టీ పెట్టియాలి, గెస్టులు వచ్చారు బాగోదు అని. అగ్రీడ్? ఇక్కడ ఏం జరిగింది, ఈ చిన్న పిల్లవాడు 8 సంవత్సరాల 10 సంవత్సరాల పిల్లవాడు కానీ అమ్మాయి కానీ సంథింగ్ దే ఆర్ అబ్జర్వింగ్, ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారు. ఏంటి అబ్జర్వేషను? అవసరం ఏర్పడ్డప్పుడు ఏం చేయాలి? అప్పు చెయ్యాలి. అవసరం ఏర్పడ్డప్పుడు అప్పు చేయాలి. మా అమ్మ మా నాన్న చేస్తున్నారు కాబట్టి ఇది డెఫినెట్గా కరెక్టే. ఇందులో తప్పైతే మా అమ్మ నాన్న, ఆ పిల్లవాడికి ఏం అమ్మ వాడికి తల్లిదండ్రులే ప్రపంచం. సో తల్లిదండ్రులు ఏం చేసినా కరెక్టే చేస్తారు. సో అవసరానికి అప్పు చేశారు కాబట్టి తల్లిదండ్రులు అవసరానికి అప్పు చేయటం అనేది కరెక్ట్. ఆ తర్వాత అలా పడ్డ విత్తనం ఒకటి, నెంబర్ 1 ఫస్ట్ ఫ్యాక్టర్ చూడండి. అంటే వాడు ఏం చేస్తాడు, రేపొద్దున అవసరం అని ఏర్పడగానే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? అప్పు. అప్పు ఎవడిస్తాడు? అక్కడ దాకా అక్కర్లేదు. మీలో ఇంతమంది సార్ మాకు ఆ ఎఫెక్ట్ లేదు సార్, మేము అట్లాంటి ఫీలింగ్స్లో లేము సార్. వెరీ గుడ్, ఇప్పుడే ప్రూవ్ చేస్తాం మీకు. ఇవాళ డిసెంబర్ 23, జనవరి 1 నాటికో లేదా జనవరి 15 నాటికో సంక్రాంతి నాటికో మీ దృష్టిలో ఒక పెద్ద అమౌంట్ 50,000, 1,00,000, 2,00,000, 3,00,000 నాకు తెలియదు, మీ దృష్టిలో ఒక మాదిరిగా పెద్ద అమౌంట్ మీరు ఒకళ్ళకి పేమెంట్ ఇవ్వాల్సి ఉంది.
వాడు ఫోన్ చేసి అన్నా ఇంకో 15 రోజుల్లో నా పేమెంట్ ఇస్తా అన్నావు గుర్తుందా అన్నాడు. గుర్తుంది అన్నారు. ఇప్పుడు మీకు వచ్చే ఫస్ట్ ఆలోచన ఏంటి? మన మనిషికి వచ్చే మైండ్కి వచ్చే ఫస్ట్ ఆలోచన ఏంటి? ఇప్పుడు ఎవడిస్తాడు? ఇప్పుడు ఈ 15 రోజుల్లో ఎవడిస్తాడు అంటే ఇక్కడ మీరు ఆలోచించండి. ఇప్పటికి కూడా మనలో ఆ విత్తనం ఏ విధంగా నాటుకుని పోయి పని చేస్తుందో చూడండి. అవసరం ఏర్పడుతుంది అనగానే ఈ 15 రోజుల్లో ₹1,00,000 ఎలా సంపాదించాలన్న ఆలోచన ఎవడికో నూటికో కోడికో ఒకటికి వస్తుంది. మిగతా వాళ్ళందరికీ ఎవడిస్తాడు? ఇప్పుడు ఎంత వడ్డీ పడుతుంది? తక్కువ వడ్డీకి ఎవడిస్తాడు? బ్యాంక్ వాడు ఇస్తాడా? క్రెడిట్ కార్డు గీకాలా? లేకపోతే పర్సనల్ లోన్ ఇస్తాడా? వాడెవడో రమేష్ ఇస్తాడా? సురేష్ ఇస్తాడా? ఎంత వడ్డీ అడుగుతాడు? రమేష్ అయితే 3 అడుగుతాడు, సురేష్ అయితే 2 అడుగుతాడు. ఎంతకు ఇస్తారు? వాడు ఏమేమి అడుగుతాడు? వాడికి మనకు పరిచయం లేదు. చెక్ ఇవ్వాలా, డాక్యుమెంట్ ఇవ్వాలా, ప్రామిసరీ నోట్ ఇవ్వాలా? అంటే ఎంతసేపు అప్పుని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే ప్రాసెసింగ్ మీదే. కానీ ఈ లోపల నేను సంపాదించగలిగే అవకాశం ఉందా అన్న దాని మీద 99.99% ఎవడికో నూటికో కోటికో ఒకటికి తప్ప ఎవడికి ఆలోచన రాదు. అగ్రీడ్? రైట్. నెక్స్ట్ దీని యొక్క అప్పు యొక్క పర్యవసానం చూడండి. అప్పుల వాళ్ళు వచ్చి గొడవ పెడుతున్నప్పుడు ఫాదరు ఆ కోపాన్ని ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపిస్తుంటారు. ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీలో గురించి చెప్తున్నా. ఆ కోపాన్ని ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపిస్తాడు. పిల్లల్ని కొడతాడు, పెళ్ళాన్ని తిడతాడు. అదే తల్లి గిన్నెలు కింద పడేస్తుంది, సొట్టలు పడేస్తుంది, ఇష్టం వచ్చినట్టు ఎదురొచ్చిన ప్రతి వాడిని కొడుతుంది. ఆ టైంలో వెళ్ళి మంచినీడా ఉంచుకోబా. ఫ్రస్ట్రేషన్ అంటే ఒక అప్పు అవసరం ప్రెషర్ పెరిగినప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతాం. ఫ్రస్ట్రేషన్ అనేది కుటుంబ సభ్యుల మీద తీయాలి. ఈ పిల్లోడు నేర్చుకున్నాడు. ఇప్పుడు మీకు అప్పుల ప్రెషర్ పెరిగిందంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ చచ్చారే. ఫ్రస్ట్రేషన్. లేదా ఇంకోడు ఎస్కేపిజం, స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోతారు. 2 రకాల స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోతారు. అప్పులు ఎక్కువైనప్పుడు 2 రకాల స్పిరిచువాలిటీలోకి వెళ్తారు. నాకు తెలిసిన పెద్ద మనిషి ఒక ఆయన అప్పుల వాళ్ళు వచ్చి ప్రెషర్ పెడుతుంటే రేపో మాపో అని సెలబ్రేట్ గడుపుతాడు. బాగా ప్రెషర్ పెరగంగానే అయ్యప్ప మాలేస్తాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి కనీసం 1.5 పాటు రిలీఫ్ అనమాట. ఇట్ ఈజ్ అన్ ఎస్కేపిజం. కొంతమంది స్పిరిచువాలిటీకి వెళ్తారు, ఈ స్పిరిచువాలిటీకి వెళ్తారు. అదొక రకమైన ఎస్కేపిజం. సో అప్పు ప్రెషర్ ఎక్కువైనప్పుడు మనం ఎస్కేపిజం రూట్లోకి వెళ్ళాలి. వీడి మీద ఫ్రస్ట్రేషన్ చూపించాలి. ఎస్కేపిజం రూట్లోకి వెళ్ళాలి. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ సీడ్ ఇన్ ద మైండ్. అండ్ మనలో చాలామంది ఇప్పుడు కూడా అదే పని చేస్తుంటాం. ఇంకొక తరీకా, ఇంకొక మోడల్ ఏంటి? అప్లోడ్ లేవా, ఏం చేస్తావు? లేవు, ఉన్నప్పుడు ఇస్తా. ఏం చేస్తావు? కొడతావా, చంపుతావా? దా. దిస్ ఇస్ అనదర్ వే. ఈ బాల్యంలో ఈ తండ్రి ఇట్లా ప్రవర్తించడం చూసిన వాడు పెద్దోడైన తర్వాత బ్యాంక్ కూడా ఏం చేస్తారు? కేసు పెట్టుకోరు. యు అండర్స్టాండ్ దట్? అంటే అక్కడ పడ్డ ఇంప్రింట్ జిరాక్స్ పెద్దదే ఇప్పుడు మన ప్రవర్తనలో కూడా ఉంది. ఇదొక్కటే కాదండి, 14 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి ఏ విత్తనం మీ మైండ్లో పడ్డా మనీ విషయంలో ప్రస్తుతం మీరు అలాగే ఉంటారు. ఒకవేళ మీరు 14 సంవత్సరాల లోపు కనుక మీరు చేతికి నోటికి అందకుండా సరిగ్గా భోజనానికి లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే నంబర్ మారుంటుంది, కానీ ఇప్పుడు కూడా మీరు అదే పని చేస్తుంటారు. ఒకవేళ మీ ఇంట్లో కనుక వారం రోజుల్లో జీతం అయిపోయి మిగతా 3 వారాల కష్టాలు పడుతుంటే మీరు ఇవాళ ₹1,00,000 సంపాదించండి, 10 లక్షలు సంపాదించండి. అదే వారం 10 రోజులు అయిపోతే మిగతా 15-20 రోజులు కష్టాలు పడుతుంటారు. నంబర్స్ మారుతాయి. ఆ రోజు మీ నాన్నగారు సైకిల్ కొనడానికి ఇన్స్టాల్మెంట్లో తీసుకుని ఉంటాడు, మీరు ఇప్పుడు స్కోడా కార్ కొనడానికి ఇన్స్టాల్మెంట్లో తీసుకుని ఉంటారు. ఐటెం మారుంటుంది కానీ ప్రాసెస్ సేమ్. ఇల్లు కట్టడానికి ఆయన అప్పులు చేసి అప్పుల పాలైంటాడు, మీరు కూడా ఇప్పుడు అర్జెంటుగా ఇల్లు అప్పు చేసి మరీ కట్టాలి. కట్టకపోతే తెలియదు, అప్పు చేసి కట్టాలి అంతే. ఇల్లు అన్నాక అప్పు అవుతుంది, అప్పు చేయాల్సిందే. ఇవన్నీ కూడా మనకు స్టాండర్డ్ ఫాస్ట్ అండ్ రూల్స్ అయిపోతాయి. ఇవన్నీ కూడా రూల్స్ అంతే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బతకాలి, మనీ డీల్ చేయాలంటే ఇలాగే చేయాలి. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ అయిపోతుంది. కాబట్టే ఇప్పుడు మనకు అవసరం ఏర్పడ్డా అవసరం తీరాలి అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది అప్పు ఎవడిస్తాడు. కొంతమంది తెలివిగా ఎక్కువైపోయి డాక్టర్ గారు ఎవరు ఉన్నారని నీకు తెలిసిన వాళ్ళు అంటారు, వైద్యుడు ఎవరు ఉన్నారని నీకు తెలిసిన వాళ్ళు అంటారు.
అంటే ఓ పాత పద్యం ఉంటుంది, అప్పిచ్చువాడు వైద్యుడు అని. కాదు, అప్పిచ్చువాడు కామ, వైద్యుడు కామ, ఎడతెక్క పారసెలయరు కామ, అదో వేరే పద్యం అది. ఓకే, ఆ పద్యాన్ని విడగొట్టేసి ఈ కామ తీసి అప్పిచ్చువాడు వైద్యుడు చేస్తారు, డాక్టర్ అప్పిస్తాడు అనమాట. ఓకే, ఆ విధంగా మార్చి పారేస్తాం మనం. ఎస్ సార్, దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ సేయింగ్. అప్పు అంటే రేపటి సంపాదన మనం నేడే ఖర్చు చేస్తున్నాం. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఈ నెల సంపాదన మనం డిసిప్లిన్డ్గా ఖర్చులకి బ్యాలెన్స్ చేయలేకపోయినప్పుడు రేపటి సంపాదనకి రేపటి ఖర్చు ఇంకా బ్యాలెన్స్ అవ్వదు. కావాలా? యూ వాంట్ దట్ స్లైడ్ ఆన్ సార్? వాళ్ళకి స్లైడ్ అంటూ ఉంచండి. ఓకే, సో వాళ్ళకి రేపటి సంపాదనకు వచ్చరికి ఇంకా టైట్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1,00,000 రూపాయలు మీ సంపాదన, ఈ 1,00,000 రూపాయలు సరిపోక ఈ నెలలో 5,000 అప్పు చేశారు. అగ్రీడ్? అంటే వచ్చే నెల ఖర్చు ఎంత? వచ్చే నెల ఖర్చు ఎంత? 1,05,000. 1,00,000 రూపాయలు సరిపోక 1,05,000 చేశారు. వచ్చే నెలలో 1,05,000 కావాలి. 1,05,000 సరిపోతాయా? సరిపో. అప్పుడు ఏం చేస్తారు? ఇంకో 5,000 చేస్తారు. ఆ మూడో నెలకు వచ్చరికి ఎంత కావాలి? 1,10,000 కావాలి. ఎందుకంటే ఈ రెండు 5,000 వాళ్ళు అడుగుతుంటారు వీళ్ళని. సో ఆ 10,000 తీసుకొచ్చి ఈడ 5,000 సర్దుతాడు. కానీ అప్పటికి 1,00,000కి సరిపట్టుకోవడం చేత కాని వాడు కాబట్టి అది ఇంకా మార్జిన్లో దాటుతుంటుంది. మీకు అర్థమవుతుంది ప్రాబ్లం? 1,00,000 రూపాయలు బార్డర్లో ఖర్చు రాలేదు కాబట్టి వాడు దాటాడు బార్డరు. సీత గీత దాటితే టైంలో నువ్వు నీ సంపాదన లెవెల్ దాటావు. దాటిన తర్వాత నెలకు 5,000 చొప్పున అవతలకి దాటుతూనే వెళ్తావు. ఈ దాటడం అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే కన్ను మూసి తెరిచేంతలో నీ 1,00,000 రూపాయల అప్పు వడ్డీలకే సరిపోయే స్టేజ్కి వెళ్ళిపోతాం. ఎస్పెషల్లీ అటువంటిది కరోనా లాక్డౌన్ పీరియడ్లో జరిగింది. చాలామందికి జరిగింది, లక్షల మందికి జరిగింది. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే కరోనా రాకముందు, లాక్డౌన్ కాకముందు ఉన్న సంపాదనకి ఏదైతే లైఫ్ స్టైల్ని వీళ్ళు అలవాటు పడ్డారో, ఆ లాక్డౌన్లో సంపాదన తగ్గింది కాబట్టి నా లైఫ్ స్టైల్ తగ్గించాలి అనే విషయాన్ని వీళ్ళకి లాజికల్గా ఇక్కడ తెలిసిన క్యాలిక్యులేషన్ పరంగా తెలిసినా రియాలిటీ పరంగా చెయ్యలేకపోయారు. దానికి కారణాలు చాలా ఉంటాయి. ఈ మధ్య పోయిన తరంలో మనం చూసుకుంటే కనుక సెలబ్రిటీస్ అందరూ కూడా సంపాదించిన రోజున కోట్లు సంపాదించి చివరికి అప్పుల పాలయ్యి మందులకి లేక వైద్యానికి లేక మరణించిన వాళ్ళు మనం తెల్లారి చాలామందిని చూస్తుంటాం. ఏం జరిగింది అక్కడ? సంపాదన ఉన్నప్పుడు లైఫ్ స్టైలు, సంపాదన లేదు కాబట్టి నేను లైఫ్ స్టైల్ తగ్గించాలి అన్న మాటకి ఎదురుగా 3 అక్షరాల పదం అడ్డొస్తుంది. 3 అక్షరాల పదం అడ్డొస్తుంది. డబ్బు విషయంలో మీరు సమస్యల్లో పడ్డారంటే మీకు ఈ 3 అక్షరాల పదం మీలో ఉన్నది కాబట్టే ఈ సమస్య వస్తుంది. కెన్ ఎనీబడి గెస్ వాట్ ఇట్ ఈస్? పరువు. ఈ పరువు అనే నిరాకార నిరూపమైన ఈ పదార్థాన్ని పట్టుకుని జీవితాలు నాశనం అవుతాయి. నిరాకారమైంది, నిరూపమైంది, అది ఎక్కడ ఉండదు. వాస్తవానికి పరువు అనేది ఎక్కడ నాకైతే కనపడలా. పరువు పోద్దురా అన్నాడు. సరే, పోకముందు ఎక్కడుంది చూపించగలవా? మీరు పరుగు పోద్దని బాధపడుతున్నారు. పోవాలంటే ముందు మీ దగ్గర ఉండాలి. చూపించగలరా? అంటే ఉందో లేదో తెలియదు, పోద్దని బాధ. థ్యాంక్ యూ. ఉందో లేదో తెలియంది పోద్దని భయపడుతున్నాం. పరువు. ఈ పరువు అనే ఒక్క పదం కొన్ని కోట్ల జీవితాలను నాశనం చేయటం నాకు తెలుసు ఫ్రెండ్స్. ఇవాళ రోజున ఎవడైనా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడంటే ఈ పరువు అన్న ఒక మాటకే. అప్పులు వాళ్ళు వస్తే బాధపడుతున్నామంటే ఈ పరువు అన్న ఒక్క మాటకే. ఈ పరువు అన్న ఒక్క మాట. నా కొడుకు బూతు మాట కాదు, నా కొడుకు బైక్ మీద పోవాలి కాలేజీకి, లేదా పరువు చెట్టు. నా పెళ్ళామెళ్ళలో నగలు ఉండాలి, లేదా పెళ్లిలో పరువు పోతుంది. నేను దిగితే కారులో దిగాలి, లేదా ఎక్కితే కారులో ఎక్కాలి, లేదా పరువు పోతుంది. కనీసం ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ అని ఉండాలి, లేకపోతే పరువు పోతుంది. రైట్? పార్టీ ఇస్తే కనీసం 2 లక్షలు 3 లక్షలు పెట్టి పార్టీ ఇవ్వాలి, లేకపోతే పరువు పోతుంది. ఈ పరువు అనే దాంట్లో మనం మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతాం, ఫైనాన్షియల్ బ్యాలెన్స్ కోల్పోతాం, దాంట్లో జీవితాలు నాశనం చేసుకుంటాం. ఈ అప్పులు పాలవటానికి ముఖ్యమైన కారణం ఈ పరువు మీద ఓవర్ ధ్యాస. ఈ పరువు కాపాడుకునే ప్రయత్నంలో అప్పులు చేస్తున్న మీ అందరికీ ఒక చిన్న హెచ్చరిక, పారా హుషార్. ఏమిటంటే
అప్పులు చెయ్యకపోతే పోయే పరువు కంటే అప్పుల పాలై అప్పుల వాడొచ్చి మిమ్మల్ని పరువు తీసినప్పుడు పోయే పరువు కొన్ని వందల రెట్లు ఉంటుంది. ఇవాళ రోజున నువ్వు ఖర్చు తగ్గించుకున్నావు, కారులో వెళ్తున్నావు, కారులో మానేసి ఆటోలో వెళ్ళావు, పెద్దగా పరువు పోకపోవచ్చు. కానీ కారు మెయింటైన్ చేయడానికి లక్షల అప్పు చేసి ఆ చివరికి ఫైనాన్స్ కూడా వచ్చే కారు తీసుకెళ్ళినప్పుడు పోయే పరువు కంటే ఆటోలో పోయే పరువు చాలా చిన్నది. రైట్? నీ కొడుకు బైక్ మీద వెళ్ళి ఆ బైక్ పెట్రోల్ కని, ఫ్రెండ్స్తో తిరగడానికని, ఆ రిపేరింగ్ కని, మెయింటెనెన్స్ కని, వాటికి నువ్వు పరువు కాపాడుకునే పరువు పోయినప్పుడు నీ కొడుకు బస్సులో వెళ్ళటం అనే పరువు చాలా చిన్నది. సో ఈ పరువు అనే కనిపించని ఒక వస్తువు వెంట, కనిపించని ఒక భావన వెంట ఖచ్చితంగా చెప్పండి, పరువు గురించి, నీ పరువు గురించి ఈ ప్రపంచంలో ఎవడికి పట్టింది? ఎవడికి అవసరం లేదు. మనొక్కడికే పరువు అని పట్టింది. నా పరువు పోయింది. అవునా? లిటరల్గా చెప్తాను, ఇదే హరిహర కళాభవన్ సెంటర్లో మీరు ఇక్కడ ప్యాట్నీ సెంటర్ దాకా ఏ ఒక్కళ్ళైనా బట్టలు ఇప్పేసి అలా తిరిగి అలా ఒక రౌండ్ వేసినండి, పరువు పోయింది అనుకుందాం కదా. రేపొద్దున ఇదే పాన్ షాప్ వాడిని, ఇదే బట్టల షాప్ వాడిని వెళ్ళి నిన్న నేనే బట్టలు తీసుకుని పరిగెత్తిందని నువ్వు చెప్తే, అవునా ఎందుకు పరిగెత్తినావు అట్లా అంటాడు చెప్తే వాడికి గుర్తుండదు. ఈ ప్రపంచంలో ఎవడి పోరాటానికి వాడికి తెల్లారుతుంది ఫ్రెండ్స్. పక్కోడి పరువు గురించి ఆలోచించే ఓపిక లేదు. అలాగే నీ సంపద గురించి ఆలోచించే ఓపిక కూడా లేదు. మన సంపద గురించి మనం మురిసిపోయినంత ఈ ప్రపంచంలో ఎవడు మురిసిపోడు, ఎవడికి పట్టదు. ముఖేష్ అంబానీ కూతురు పెళ్లి 600 కోట్లతో చేశాడంట. మీకేమనిపిస్తుంది ఆ మాట వింటే? అయితే అంతే కదా, 600 కోట్లు చేసి పెళ్లి చేస్తే మన దృష్టిలో అయితే. సో అంతటోనే ముఖేష్ అంబానీ ఇదే మనకి సంపన్నుల జాబితాలో 5వ నెంబర్కి వచ్చాయంట, 4వ నెంబర్కి వచ్చాయంట, 3వ నెంబర్కి వచ్చాయంట. 2700 కోట్ల బిల్డింగ్ అంట, 27 అంతస్తుల బిల్డింగ్ అంట ముంబైలో, యాంటీఎలా. అయితే నాకేంటయ్యా? రైట్? బిల్ గేట్స్ నెంబర్ 1 కాదంట, నెంబర్ 1 నుంచి దిగిపోయాడంట, నెంబర్ 2 అయ్యాడంట ఇప్పుడు. అయితే సో వాళ్ళకే అయితే అన్నప్పుడు మనకెంత అయితే? అంతే కదా, మనకెంత? అరే బస్సులో కార్లో తిరుగుతున్నాడు, ఇవాళ ఆటోలో వెళ్ళాడంట. ఎస్పెషల్లీ నేను ఇట్లాంటి ప్రయోగాలు బాగా చేస్తాను ఫ్రెండ్స్. ఇట్లాంటి ప్రయోగాలు అంటే చూస్తాను అనమాట, ఎంతవరకు నేను టెనెసిటీ అంటే నాలో ఆ పరువు స్పృహ ఎంతవరకు ఉందని. బేగంపేటలో మార్నింగ్ 9 o'clock నుంచి ఇప్పటిదాకా ప్రోగ్రామ్ నడిచింది, 6 దాకా ప్రోగ్రామ్ నడిచింది. బై 6:15 I was here. ఓకే, అక్కడి నుంచి కార్లో రావచ్చు. కార్లో వస్తే నేను డ్రైవ్ చేయాలి. ఆటో ఎక్కానికి రిలాక్స్డ్ కూర్చొని వచ్చా. ఆటోలో దిగుతున్నాం, మా అన్నోళ్ళు రిసీవ్ చేసుకున్నారు, బయట కొంతమంది నుంచి ఉన్నారు. యాక్చువల్గా నేను స్పీకర్ అయ్యండి, ఆటోలో వస్తే నా పరువు పోవాలి కదా. ఇక్కడ కూర్చుని ఇంతమంది మీరు, నేను ఆటోలో వస్తున్నానా, కార్లో వస్తున్నానా, మారుతిలో వస్తున్నానా, మెర్సిడీస్లో వస్తున్నానా, ఆడీలో వస్తున్నానా, హెలికాప్టర్లో వస్తున్నానా చూడటానికి వచ్చారా? నేను చెప్పే విషయం వినడానికి వచ్చారా? నేను చెప్పే విషయం విన్న తర్వాత సింపుల్గా ఇంటర్వ్యూ పోతారు అంతే. ఆ తర్వాత మీకు ఆటో గుర్తుండదు, ఈ మాటే గుర్తుంటుంది. ప్లస్ ఈ వీడియోలో కూడా రికార్డ్ అవుతుంది ఇప్పుడు నేను ఆటోలో వచ్చాను సంగతి. సో నా పరువు ఎంత పోవాలి? నా పరువు చాలా పోవాలి కదా, రైట్? సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ లైఫ్లో. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే మీరు చూసుకోండి. మీరు ఆర్థికంగా సమస్యల్లోకి వచ్చారు అంటే, ఒకవేళ పండక్కి బట్టలు కొనుక్కోలేదు, ఓ 10,000 ఖర్చు అవుద్ది, 10,000 లేవు, క్రెడిట్ కార్డు లాగారు లేదా అప్పు చేశారు, 10,000 పెట్టి బట్టలు కొన్నారు, పండగకి కొత్త బట్టలు వీళ్ళు కొనుక్కోలేదంట అన్న మాట పరువు కంటే, అప్పులోళ్ళు ఇంటి మీద గొడవ పెడుతున్నారంట అన్న మాట పరువు ఏది పోద్ది ఎక్కువ? సింపుల్గా పండగ పూట ఏం చేస్తారండి? సంక్రాంతి కానీ దసరా కానీ పండగ. ఇప్పుడు రోజుల్లో పండగ సెలబ్రేషన్ అంటే ఏమీ లేదు. ఫాదరు ఓ 4 ఫ్రెండ్స్ని పిలుస్తాడు, లేదా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాడు, సిట్టింగ్ వేస్తాడు. మదర్ ఇంట్లోంచి ఆమ్లెట్లు గీమ్లెట్లు పంపిస్తూ ఉంటుంది, లేదంటే ఆ వంట ఆమె చేసుకుంటుంటుంది. పిల్లలు కూర్చొని టీవీలు వీడియో గేమ్లు చూస్తుంటారు.
ఈయనతోటి దానికి చేసేదానికి ఆడు కొత్త సూట్ వేసుకుంటేమి, సిరిగి లుంగి కట్టుకుంటేమి. నువ్వు బయటకు పోయి చూపించేది లేదు కదా. ఎట్లా చిరిగి లుంగి కట్టుకుంటే పేకాడు పోయి ఎవడుతున్నాడు? చిరిగి లుంగి కట్టుకుంటే లోపలికి పోదా పండగ పూట? పోతుంది కదా. ఆరాటం పరువు ఎవడని చూస్తే ఏమనుకుంటాడు. దీపావళి మొన్న పోయింది దీపావళి, కనీసం 10,000 పటాకాయలు కాల్చరా? 10,000 పటాకాయలు కాల్చరా, లేకపోతే బస్తీలో పరువు పోద్ది. ఎవడికి పట్టింది? నువ్వు 10,000 రూపాయలు కాస్తావా అంటే ఎంతమంది మీ దృష్టిలో ఆ బస్తీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి 1,000 రూపాయలు అయినాయి, 2,000 అయినాయి అని నీ కాల్చుడు చూస్తా కూర్చున్నారు. వాడు కాల్చుకుంటున్నాడు. నీ కాల్చుడు చూసే స్థితిలో లేడు వాడు కాల్చుకోవడంలో బిజీగా ఉన్నాడు. గట్టిగా మాట్లాడితే వాడు ఇంకా ఎకో ఫ్రెండ్లీ టపాకాయలు కాలుస్తున్నాడేమో. ఎకో ఫ్రెండ్లీ, నో పొల్యూషన్, అంటే ఎయిర్ పొల్యూషన్ లేనటువంటి చాలా విధమైన టపాకాయలు. మీకు ఈసారి కావాలంటే రూపాయి ఖర్చు లేకుండా దీపావళి రాత్రంతా వీళ్ళు 10,000 పెడితే 10 గంటల 2 గంటలు 3 గంటలు కాలుస్తారు. మీకు అట్లాగా తెల్లారిన దాకా మీ ఇంట్లో టపాకాయల సౌండ్ వచ్చే టెక్నిక్ కూడా చెప్తా. కావాలా? దీపావళి రోజు డెఫినెట్గా మీ ఆవిడ ఏదో ఒక వంటకం చేస్తుంది. సాయంత్రం తిని ఏం చేసినా నువ్వు మా అమ్మలా కాదే అనండి. తెల్లవారులు మీది వైపులో టపాకాయలు మీ ఇంట్లో తెల్లారిన దాకా మోగుతాయి, పైసా ఖర్చు లేకుండా. పరుగు కూడా నిలబడుతుంది. అమ్మ ఇల్లుంటో టపాకాయలు తెల్లందా కాల్చిర్రా. ఓకే, సో అప్పు అన్న తర్వాత చెప్తున్నాను వినండి. చాలా మంది అప్పుకి ఆ మంత్రం జపం చేయండి, ఈ తంత్రం చేయండి, అక్కడ ఫలాంది పాతి పెట్టండి, ఫలాంది నాటండి, ఫలాంది అది చేయండి, ఇది చేయండి అంటారు. ఆల్ నాన్ సెన్స్. అప్పుకి తిరుగులేని పరిష్కారం సంపాదన మాత్రమే. ఏ రోజుకైనా నువ్వు సంపాదించాల్సిందే. అండర్స్టాండ్. రేపటి సంపాదన ఇవాళ ఖర్చు పెట్టావు అంటే రేపన్నా సరే ఎవరు సంపాదించాలి? నువ్వే సంపాదించాలి. ఎల్లుండికి వెళ్తే అప్పుడైనా నువ్వే, అవతల ఎల్లుండికి వెళ్తే అప్పుడైనా నువ్వే. ఎప్పుడో ఒకప్పటికి నువ్వే సంపాదించి కట్టాలి తప్పితే ఎవడు వచ్చి నీకు రుణమాఫీ పథకాలు చేయరు. రుణమాఫీ పథకాలు జరగవు. ఆ కళల్లోంచి ముందు బయటికి రండి. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అప్పు చేసిందని అప్పుల పాలైన తర్వాత ఇంట్లో మొగుడు అంటాడు అప్పులు, అవును ఇట్లా ఎందుకు వచ్చినాడు, 4 లక్షలు 5 లక్షలు ఇజ్జత్ తీస్తున్నాడు కదా, ఆడు పరువు తీస్తున్నాడు కదా, ఎందుకు అప్పులు తీర్చేయచ్చు కదా, మీరు ఎందుకు అంత అప్పులు చేశారు అని భార్యామణి గారు అమాయకంగా అడుగుతారు. చాలా అమాయకంగా అడుగుతుంది, ఎందుకన్నా అప్పులైనవి అని. ఏది మీరు అప్పు చేసి కొన్న గొలుసు ఇట్లా సర్దుకుంటూ ఎందుకు ఇంత అప్పయింది అంటది అనమాట. ఈ గొలుసు ఇట్లా సర్దుకుంటూనే ఉంటుంది, ఎందుకు ఇంత అప్పయింది అంటది. పిల్లలు ఆ షూస్ ఇట్లా ఇప్పుకుంటూ ఎందుకు డాడీ వాళ్ళందరితో మాటలు పడతావు, అప్పులు తీసిపారేయచ్చు కదా అంటాడు. ఏది 5,000 షూ వేసుకుని 5,000 షూ ఇప్పుకుంటూ వాడా మాట అంటాడు. సో తల్లిదండ్రులు ఎందుకురా ఎన్నిసార్లు చెప్పానురా నీకు, మొత్తుకున్న నెత్తి నూనె మొత్తుకున్న అప్పులు చేయకరా అని. ఆయన పాపం అప్పుడే ఒళ్ళు నొప్పులకి ఇంకా టాబ్లెట్లు వేసుకుంటున్నాడు. తీర్థయాత్రలు పోయి వచ్చాడు కదా, మీరు పంపించారు కదా తీర్థయాత్రలు 20,000 30,000 ఇచ్చి. ఆ తీర్థయాత్రల తాలూకా ఒళ్ళు నొప్పులకి ఇంకా మందులు వేసుకుంటూ మీకు సలహా చెప్తాడు, ఎందుకురా బిడ్డ అన్ని అప్పులు చేస్తావు అని. వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళైనా మీ అందరికీ ఇదే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఏ ఒక్కళ్ళకైనా నా జీవితంలో అప్పులు నీ వల్ల అయినాయి అని మీరంటే, అవును నా వల్లే నువ్వు అప్పుల పాలయ్యావు అనే ఒక్క క్యారెక్టర్ని చూపించండి. ఒక్క క్యారెక్టర్, అది తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. నీ వల్ల నేను అప్పుల పాలయ్యానంటే, అవును నా వల్ల నువ్వు అప్పుల పాలయ్యావు అని ఒప్పుకోగలిగే క్యారెక్టర్ ఒకటి చూపించాడు. అప్పు చెయ్యటానికి అందరూ కారణమే, కానీ ప్రాబ్లం ఏంటంటే తీర్చే బాధ్యత నీ ఒక్కడిదే. తీర్చాల్సిన బాధ్యత నీ ఒక్కడిదే, ఇంకెవడు రాడు, ఇంకెవడు తీర్చడు. కటిక నిజం ఇది. ఎంత తొందరగా తెలుసుకుంటారో అంత తొందరగా మీరు అప్పులు చేయడం మానేస్తారు. ఆ రోజుని ఈ గొలుసు పట్టుకుని మాట్లాడింది ఆవిడ, ఆ రోజు గొలుసు కొనిపించకపోతే ఏమయ్యేది? ఉగాదికి దీపావళి అయ్యేది. ఉగాదికి దీపావళి అయ్యేది, కానీ ఆ ఒక్కరోజు మీ పరుగు పోయేది. ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఆడవాళ్ళందరూ నన్ను అడ్రస్ ఎత్తుక్కుంటూ వచ్చి కొడతారంటవా? సో ద పాయింట్ హియర్ ఈజ్
ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అడిగారు మీరు ఇచ్చారు కాదండి, పిల్లలు అడిగారు మీరు ఇచ్చారు కాదండి, వాళ్ళు మీ సంబంధికులు, మీ కుటుంబ సభ్యులు. మీరు ఏ సమస్యలోంచి పాస్ అవుతున్నారు అనేది ఎంత దగ్గరి భార్య అయినా, ఎంత దగ్గర భర్త అయినా, ఎంత పిల్లలైనా, ఎంత తల్లిదండ్రులైనా వాళ్ళకి అవగాహన కూడా ఉండదు. ఒప్పుకుంటారా? మీ సంపాదన ఎంత, మీకు ఎందుకు అప్పు అంటే అప్పు చేయాల్సి వస్తుందా, అప్పు చేయకుండా మీరు మేనేజ్ చేయగలుగుతారు అనేది మీకు మాత్రమే తెలుసు, వాళ్ళకి అవగాహన కూడా ఉండదు. సో అక్కడ అప్పు చెయ్యాలా వద్దా అనే నిర్ణయం మీ దగ్గర ఉంటుంది. ఆ నిర్ణయం మీరు తప్పుగా తీసుకున్న తర్వాత వాళ్ళని బ్లేమ్ చేసే హక్కు మనకు లేదు. ఆ రోజు నేను గొలుసు కొనిపెట్టలేను, బట్టలు కొనిపెట్టలేను రా, ఈ పండగకి డబ్బులు బట్టలు కొనం, కాసేపు ఏడ్చేవాళ్ళ, ఓ పూట అన్నం మానేసేవాళ్ళ, భోజనం రైస్ మిగిలేదు. తర్వాత పండగకి బట్టలు కొనిపెట్టలేదు కాబట్టి భర్తని విడిచి వెళ్ళిపోయిన భార్య ఏంటి, లేదా తండ్రిని విడిచిపెట్టిపోయిన కొడుకులు, ఇలాంటి న్యూస్ ఏమైనా ఉంటాయా? ఉండవు కదా, ఉండవు కదా. అంటే నువ్వు అప్పు చేసి పెట్టినా, అప్పు చేయకుండా పెట్టినా నువ్వు ఉంచినట్టు ఉంటారు. ఎలా ఉంచాలనేది నీ నిర్ణయం. ఈ పరువు 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 అనే దాంట్లో మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు చేస్తాం. కన్ను మూసి తెరిచేంతలో అప్పులు ఊబిలోకి వెళ్ళిపోతాం. కెన్ యూ బిలీవ్ ఇట్? కెన్ యూ బిలీవ్ ఇట్? ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గర, అంటే వాళ్ళకి నాకు ఆశ్చర్యకరమైన విషయాలు. వాడికి సంపాదన 19,500 రూపాయలు నెలకి. ఎంతండి? 19,500 రూపాయలు నెలకి. వాడికి అప్పులు 2 కోట్లు. నాకు ఆశ్చర్యం అది అనిపిలా. 2 కోట్లు అప్పు ఎట్లయింది నేను అడగల. ఎవడిచ్చాడ్రా నీకన్నా? ఎవడిచ్చాడ్రా? ఏం చూసి ఇచ్చాడ్రా నీలో? 19,500 జీతగాడివి నువ్వు, ఏం చూసి ఇచ్చాడ్రా నీకు? ఏదో అట్లా అయిపోయింది సార్ అంటే. సార్ అయిపోయింది సార్, ఇప్పుడు ఎట్లా బయటకు వస్తా? అది తెలియకే సార్ మీ దగ్గరికి వచ్చింది. సో బోల్డ్ అని కేసులు మనకు తెల్లాలేసి ఇటు కేసులు బస్సు వస్తాయి. కాబట్టి ఈ టాపిక్ ఇవాళ తీసుకురావాల్సి వచ్చింది. ప్లీజ్ అండర్స్టాండ్. ఇక్కడ నేను ఇందాక చెప్పాను, అప్పు చేయడానికి కారణం ఎవరైనా, అప్పు చేయడానికి కారణం ఎవరైనా కావచ్చు, కానీ తీర్చవలసిన బాధ్యత మటుకు మీదే. సో ఈ బాధ్యత ఎవరు గుర్తించాలండి? మనం గుర్తించాలంటే నేను ఆ అప్పు నేను తీర్చాల్సిన బాధ్యత నాది అన్న రెస్పాన్సిబిలిటీ నేను ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. కానీ 99.9% జనాల్లో నేను చూస్తున్నది ఏంటంటే, అప్పుల గురించి ఆలోచించరా అంటే, ఇదిగో మా అన్నదమ్ముల వల్ల అయింది, లేదా మా తాత వల్ల అయింది, మా నాన్న వల్ల అయింది, మా ఆవిడ వల్ల అయింది, మా పిల్లల వల్ల అయింది, మా ఫ్రెండ్స్ నన్ను మోసం చేయడం వల్ల అయింది, లేదా ఎవడికో సంతకం పెట్టడం వల్ల అయింది. అంటే చేసినోడు ఎవడు? అల్టిమేట్గా తలూపింది నేను కదా. మా ఆవిడ బంగారు గొలుసు 5 తులాలు గొలుసు అడిగి ఉండొచ్చు. అడగటానికి ఏంటి? 5 తులాలేనా? 5 కిలోలు కూడా అడుగుతారు. అడగటమే కదా. తెచ్చింది ఎవరు? ఫైనల్గా నేనే కదా. ఎవరో సంతకం పెట్టమన్నారు, పెట్టింది ఎవరు? అడిగాడు వాడు, పెట్టింది నేనే కదా. రైట్? అంటే అల్టిమేట్ బాధ్యులు ఎవరు? బేసిక్గా బాధ్యులు ఎవరు? మనం. కాబట్టి మనము అప్పులో ఉన్నవాడు ఈ అప్పు తీర్చాల్సిన బాధ్యత నాది అని ఫస్ట్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తాడో ఆ మూమెంట్ నుంచి వాడు అప్పుల నుంచి బయటికి రావడం అనే ప్రయాణం మొదలు పెడతాడు. మీరు ఎప్పుడు దాకా పక్కన వాడిని నా అప్పులకి వీడి కారణం, నా సమస్యలు వాడు కారణం అని చెప్పి బ్లేమ్ చేస్తూ ఉంటారు, బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉంటారో, దెన్ యూ కెన్ నెవర్ కమ్అట్ ఆఫ్ ది డెట్ ట్రాప్. ఆ ట్రాప్ నుంచి బయటికి రావడం అనేది సాధ్యమే కాదు. ఎప్పుడైతే నేను మాత్రమే చేయాలనుకుంటారో అప్పుడు మీరు బయటికి రాగలుగుతారు. ఎందుకంటే ఈ అప్పుల పంజరం తలుపు, అప్పుల పంజరంలోంచి మీరు బయటికి రావాలంటే దాని తలుపు ఓపెనింగ్ లోపల నుంచి మాత్రమే ఉంటుంది. అంటే నువ్వు మాత్రమే తెరవాలి ఆ డోర్ని. బయట నుంచి ప్రపంచంలో ఎవడు ట్రై చేసినా తీర్చలేడు, తెరవలేడు. ఒకవేళ తెరిచినా మీలో మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొంతమంది ఉంటారు, వాళ్ళ ఎవడో 2వ తమ్ముడో 3వ తమ్ముడో బాగా అప్పుల పాలవుతాడు, 10 లక్షలు 20 లక్షలు అప్పులు చేస్తాడు. అందరూ వచ్చి గొడవ పెడుతుంటారు. వాళ్ళ నాన్న, అన్నలు, తమ్ముళ్ళు, మామయ్యలు, బాబాయిలు అందరు కలిసి తలా చేసి వాడిని అప్పుల్లోంచి బయటికి తీసుకొస్తారు. పాసిబుల్? వాడి వాటా ఆస్తి అమ్మ ఏదో చేసి మొత్తానికి వాడిని 10 లక్షల అప్పులోంచి బయటికి తీసుకొస్తారు. సంవత్సరం తిరిగేసరికి వాడు 20 లక్షల అప్పులో ఉంటాడు. చెక్ చేయండి.
ఎవడైతే తన అప్పు తను తీరుస్తాడో వాడు రెండోసారి అప్పుల్లోకి వెళ్ళడు. ఎవరైతే వాడప్పు ఇంకోళ్ళు తీరుస్తారో, ఫ్రెండ్ సర్కిల్ అని, ఫ్రెండ్షిప్ అని, బంధువు అని, అన్న అని, తమ్ముడని ఎవరైతే తీరుస్తారో వాడు విత్ ఇన్ నో టైం మళ్ళీ లోపలికి వెళ్తాడు. ఎందుకు? వాడికి అప్పు తీర్చటంలో పెయిన్ తెలియదు. అప్పు తీర్చాలంటే రూపాయి ఎలా కూడగట్టి కట్టాలో పెయిన్ తెలియదు వాడికి. అంటే వాడికి రిలాక్స్డ్గా వచ్చేసాడు అనమాట. వచ్చేసి అప్పుడు వాడు బయటికి వచ్చి ఇంకా గట్టిగా మాట్లాడతారు. ఏమంటా, లా ఆఫ్ అట్రాక్షన్లో నుండి విజువలైజ్ చేసి మన అప్పులు అన్నదమ్ములు, బాబాయిలు, మేనమామలు అందరు కడతారండి. అవునా? కట్టండి. కానీ ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మిగతా వాళ్ళందరూ అప్పులు కట్టడాన్ని అట్రాక్ట్ చేసావు కదా, రెండోసారి వాళ్ళు అప్పులు కట్టాలంటే ముందు నువ్వు అప్పు అట్రాక్ట్ చేస్తావు. ఒకసారి అప్పులు కట్టారు కదా, రెండోసారి కట్టాలంటే ఎలిజిబిలిటీ ఏంటి సార్? డైవోర్స్ కావాలి, ఎలిజిబిలిటీ ఏంటి? విడాకులు కావాలంటే బేసిక్ ఎలిజిబిలిటీ ఏంటి? పెళ్ళయి ఉండాలి కదా. అప్పు తీర్చాలంటే అప్పు చేసి ఉండాలి. సో వాడు రెండోసారి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ట్రై చేయడం కోసం రెండోసారి అప్పు చేస్తాడు. మీరు తెస్తారు, ఇక మీరు కట్టకపోతే వాడు తెస్తాడు. దిస్ ఈజ్ హార్డ్ కోర్ ట్రూత్. నేను చెప్పడం కొంచెం జోవియల్గా చెప్పిన, మీ రియల్ లైఫ్లో చూడండి. మీ చుట్టుపక్కల ఈ క్యారెక్టర్ మీరే కావచ్చు, మీ పక్కన వాడే కావచ్చు. సో అప్పుల పంజరం ఎప్పుడు కూడా తలుపు లోపల నుంచి తెరుచుకుంటా, అంటే నువ్వు తెరవదలుచుకుంటేనే అది తెరుచుకుంటుంది. ఒకసారి నువ్వు తెరిచి కనుక బయటకు వచ్చావంటే నువ్వు మళ్ళీ జీవితంలో లోపలికి వెళ్ళవు. ఎందుకని ఆ పెయిన్ తెలుస్తుంది నీకు. బయటికి రావడంలో పెయిన్ ఏంటనేది నీకు తెలుస్తుంది. ఆ బయటికి రావడం అనే పెయిన్ తెలిసినప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళే సాహసం చేయి మనం. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అంటే నేను చెప్తున్నా, 24 సంవత్సరాల జనాల్ని స్టడీ చేసి 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 అప్పులు అవని, ఇంకో లక్ష తే, ఇంకో లక్ష తే, ఇంకో లక్ష తే, ఇంకో లక్ష తే. ఏమిటో నీ ధైర్యం? ఏదో రోజు జరగకపోదు, ఏదో మ్యాజిక్ జరగకపోదు. లాజికల్గా ఎలా తీరుస్తావురా అన్నప్పుడు మీరు చూడండి, చాలా 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 తమాషా. అప్పు కోసం అడుగుతాడు వాడు, ఎట్లయితే ఎట్ల కనుక తీరుస్తా కదా, ఎట్లా ఒకట్లా తీరుస్తా కదా. ఈజ్ ఇట్ ద సేమ్ డైలాగ్? ఎట్లా ఒకట్లా తీరుస్తా కదా. పక్కన వాడు అడిగానుకో, చూద్దాం అప్పటి వరకు ఏదో చేసి తీరుద్దాం, ఏదో ఒకటి చేసి తీరుద్దాం. ఆ ఏదో ఒకటో వీడికి ఎప్పటికీ తెలియదు. అప్పు చేసిన ప్రతిసారి ఒకటే కాన్ఫిడెన్స్, ఏంటది? ఏదో ఒకటి చేసి తీరుద్దాం. ఆ ఏదో ఒకటి మట్టుకు వీడికి జీవితం లేదు. నేను ఇద్దరికి మటుకు ఫుల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ఈ 3 రోజుల్లో మా మిత్రులు చాలామంది మాట్లాడతారండి. మీరు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చాలా వీడియోలు చూసుంటారు, చాలా చూసుంటారు. కానీ నేను చూసినటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి పరాకాష్ట, ద పీక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పీపుల్ ఇద్దరండి. ఇద్దరు వ్యక్తులు మటుకు పీక్లో ఉంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళకి షేక్ అవ్వదన్నట్టు కాన్ఫిడెన్స్. నెంబర్ 1 ఫుల్గా తాగినోడు. ఆడి కాన్ఫిడెన్స్ మోడీ ఎవడా అంటాడు, నాకు తెలియనోడా అంటాడు. అది ఆడికి ఏ కాన్ఫిడెన్స్ రాను. అరే దేవుడు అంటే మనల్ని లేబడితే దేవుడు, లేకపోతే దేవుడు ఎక్కడ లేవు. ఇది వాడి స్టైల్. ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అప్పు చేయబోయే ముందు చేసేవాడు. వాడు సంతకం పెడతాడండి, అమితాబ్ బచ్చన్ ఆటోగ్రఫీ ఇయడానికైనా క్షణం ఆలోచిస్తాడు. వీడి మనం ఏదో చేసి తీర్చేద్దామా, ఏదో చేసేద్దాం. ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. చేతిలో డబ్బులు పడ్డి ఆ డబ్బులు అయిపోయిన మరుక్షణం నుంచి, అంటే వీడికి ఎట్టయితే తాగింది దగ్గరనే వీడికి లోకల్లోకి వస్తాడో, వీడు అప్పు చేసిన డబ్బులు అయిపోగానే వీడు లోకల్లోకి వస్తాడు. తీర్చడం మొదలయ్యేసరికి ఇంక లోకల్లోకి వస్తాడు. సో అలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో ఉంటే కనుక అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరగవు. డబ్బు ప్రపంచంలో అద్భుతాలు జరగవు. 24 సంవత్సరాలుగా అదే టాపిక్ మీద రీసెర్చ్తో చెప్తున్నా. డబ్బు ప్రపంచంలో అద్భుతాలు జరగవు. అతిపెద్ద ఆర్థిక నేరం, మీరు చేయగలిగే అతిపెద్ద ఆర్థిక నేరం ఏదైనా ఉందంటే లక్ని నమ్మి డబ్బులో రిస్క్ చేయడం. లక్ని నమ్మి డబ్బుని రిస్క్ చేయడం అంత పెద్ద మూర్ఖత ఇంకోటి లేదు. అది మీరు రేసుల్లో పెట్టి లెక్కను నమ్ముతారా,
ప్యాకెట్లో పెట్టి లక్కును నమ్ముతారా, లేకపోతే ఇంకేదైనా షేర్ మార్కెట్లో పెట్టి లక్కును నమ్ముతారా? ఎక్కడైనా సరే మీరు దాని లాజిక్ లేకుండా, దానికి ఒక ప్రాసెస్ లేకుండా అలా వచ్చి పడిపోతుందని అనే గుడ్డి భ్రమ ఉంటుందే, అది ద మోస్ట్ డేంజరస్ ఇన్ ద మనీ వరల్డ్. మనీ కమ్స్ బై ఎ ప్రాసెస్. మనీ మేకింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. డబ్బు సంపాదించడం ఒక ప్రక్రియ, అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్ నేను మా విఆర్ మనీ మ్యాగ్నెట్ అనే ప్రోగ్రాంలో నవ్ ఇట్ ఈస్ 51 days, 49 days ఆన్లైన్, 2 days ఆఫ్లైన్. 51 days ఆ ప్రక్రియ మొత్తం నేర్పించడం, ప్రోగ్రామ్ మొత్తం నేర్పించడం జరుగుతుంది. మనీ ఎలా సంపాదిస్తారు, మనీ ఎలా హోల్డ్ చేస్తారు, మనీ ఎలా ఖర్చు పెడతారు, మనీ ఎలా అట్రాక్ట్ చేస్తారు, మనీ ఎలా పోగొట్టుకుంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. మనీ డస్ నాట్ కమ్ బై లక్. అదృష్టం కొద్దీ రాదు, ఒకవేళ వచ్చినా నిలబడదు. ఎందుకు నిలబడదంటే డబ్బు నిలబడకపోవడం వల్ల కాదు, అది నీకు హ్యాండ్లింగ్ రాకపోవడం వల్ల. అంటే 3 చక్రాల సైకిల్ తొక్కే పిల్లవాడికి నా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి నేను బుల్లెట్ కొనిస్తే ఎట్లుంటుంది? చిన్న సైకిల్ తొక్కే పిల్లవాడికి బుల్లెట్ కొనిస్తే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా కొడుకు పాపం నా పరువు కాపాడాలి కదా, బుల్లెట్ మీద, అరే 5 ఏళ్ల పిల్లవాడు బుల్లెట్ నడిపిస్తున్నాడే నాకెంత పరువు, నాకెంత గ్రేట్. ఇస్తే వాడికి హ్యాండ్లింగ్ రాక వాడి ప్రాణాల కన్నా ప్రమాదం చేసుకుంటాడు, ఎదుటోడి ప్రాణాల కన్నా ప్రమాదం చేస్తాడు. అలాగే హ్యాండ్లింగ్ రాకముందే డబ్బులు నీ చేతికి వస్తే నీకన్నా హాని చేసుకుంటావు, అవతలోడి కన్నా హాని చేస్తావు. మొన్న ఈ మధ్య కేరళలో ఆటో డ్రైవర్ 25 కోట్ల 15 కోట్లు వస్తుంటే దండం పెడుతుంది, నాకు వద్దురా బాబు అని. ఎందుకు? నిజంగా 15 కోట్లు వద్దా? మీలో చాలామందికి వద్దా? కావాలి, కానీ నిజంగా వస్తే హ్యాండిల్ చేయటం రాదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. డిజర్వ్ బిఫోర్ యూ డిజైర్. డబ్బు ప్రపంచంలో అర్హత సాధిస్తేనే డబ్బు వస్తుంది. అర్హత లేకుండా, అర్హత లేని వాడికి డబ్బు రాదు. దిస్ ఈస్ ద గుడ్ న్యూస్. దిస్ ఈస్ ద గుడ్ న్యూస్. అంతే కదా? మీకు అంత అప్పిచ్చారంటే ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారండి? మీరు తీర్చగలరనే కాన్ఫిడెన్స్ వాడికి ఉంది కాబట్టి. అంటే మీ సమర్థతను ఎవరు నమ్మారు? అప్పిచ్చిన వాడు నమ్మాడు. ప్రాబ్లం ఏంటి? మనం నమ్మట్లేదు. వాడు నమ్మటమే కదా, వాడు హార్డ్ అండ్ మనీ మనకి ఇచ్చాడు. కష్టార్జితాన్ని మన చేతిలో పెట్టాడు, అంతే కదా? అంటే ఏంటి నమ్మకం వాడికి? నువ్వు తిరిగి ఇవ్వగలవు. ప్రాబ్లం ఏంటంటే అప్పు ఇవ్వకముందు మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అప్పు తీసుకోకముందు. అప్పు తీసుకున్న తర్వాత మనకు ఆ కాన్ఫిడెన్స్ పోతుంది. వాడికి పాపం నీకు అప్పు ఇవ్వకముందు కాన్ఫిడెన్సే, అప్పు ఇచ్చిన తర్వాత కాన్ఫిడెన్సే. నువ్వు ఎప్పుడైతే ఎగ్గొట్టం మొదలు పెట్టావో అప్పుడు వాడికి భయం కలుగుతుంది. రైట్? సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విషయం ఏంటంటే, మీరు ఎన్ని లక్షల కోట్ల అప్పుల్లోనే ఉండండి, ఒక విషయం మీరు గుర్తించాల్సింది ఏంటంటే, మీలో అది తీర్చగలిగే సమర్థత ఉంది. ఆ విషయాన్ని ఎదుటివాడు గుర్తించాడు, మీరు గుర్తించడమే ఆలస్యం. యామ్ ఐ రైట్? రైట్? సో ద ప్రాబ్లమ్ ఈజ్, ఇస్తున్నాడు కదా అని అప్పులు చేయటం కాదు, తీర్చడం మీద నెక్స్ట్ మనం ఫోకస్ వెళ్ళాలి. సో అప్పు తీసుకోవడానికి మాత్రం ముందు తర్వాత ఆలోచన స్థితి మారుతుంది, లెక్కలు మారిపోతాయి. ఎట్లయినా తీరుద్దాం, ఎట్లా తీర్చాలని లెక్క వస్తుంది. అప్పు చేయకముందు ఎట్లయినా తీరుద్దాం, చేసిన తర్వాత ఎట్లా తీరుద్దాం. ఈ ఎట్లా తీరుద్దాం అనే దానికి మన దగ్గర ఆన్సర్ లేదు. అదే ఎట్లా తీరుద్దాం అనే దానికి ఆన్సర్ నీకు కనుక అప్పు చేయక ముందు ఉంటే ఆ అప్పుకి నువ్వు భయపడవు, బాధపడవు. బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్లాన్. అప్పు చేయడం మంచిదా చెడ్డదా? అప్పు చేయడం బ్యాడ్ అనేవాళ్ళు చేయలేపండి ఫస్ట్. ఓకే, అప్పు చేయడం గుడ్ అనేవాళ్ళు చేయలేపండి. ఫెంటాస్టిక్. ఆర్థికంగా నువ్వు ఎదగాలంటే, ఐశ్వర్యవంతుడు అవ్వాలంటే, సంపన్నుడు అవ్వాలంటే అప్పు చేయడం రావాలి. అప్పు చేయడం రావాలి, దాంతోపాటు అప్పు తీర్చడం కూడా రావాలి. ఇవాళ రోజున మీరు ఏ సంపన్నుడినైనా చూసుకోండి,
వాడు రకరకాల అప్పులు ఉంటాయి వాడి దగ్గర. ఉంటాయా? అప్పులు లేకుండా వాడు సంపాదించడు, అప్పు చేసే సంపాదిస్తాడు. కానీ అప్పు తీర్చడానికి వాడు ఎక్కడ టెన్షన్ పడడు. అప్పు తీర్చడానికి మార్గం ముందు రోడ్ వేసుకుని, అంటే ఇంట్లో ఇదివరకు కన్నాలు వేసుకుని దొంగలు వచ్చేవాళ్ళు తెలుసా మీకు పాతకాలంలో. ఇప్పుడంటే ఆన్లైన్లో దొంగలు వస్తున్నారు, కానీ వాళ్ళు కూడా టెక్నాలజీ డెవలప్ అయిపోయారు. ఒకప్పుడు ఏంటంటే గుణపం పట్టుకుని గడపర పట్టుకుని కన్నం చేసి కన్నంలో దూరేవాళ్ళు. ఓకే, ఇంట్లో పడ్డ దొంగ ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా చెప్పండి? ఇంట్లో కన్నం పెట్టుకుని దూరిన దొంగ ఫస్ట్ ఏం చేస్తాడు చెప్పండి? వెనక డోర్ తెరిచి పెడతాడు. వాడింట్లో వస్తువులు ఏవి ముట్టుకోడు. ఇంట్లోకి ఎంటర్ కాగానే ఎంట్రీ వచ్చిందంటే ఫస్ట్ వాడు వెనక డోర్ దగ్గరికి వెళ్తాడు, వెనక డోర్ బార్లో తెరిచిపెట్టుకుంటాడు. ఎగ్జిట్ వే, ఎగ్జిట్ ప్లాన్ ఫస్ట్ ఓపెన్గా పెట్టుకుంటాడు అనమాట. నిజంగా వాళ్ళు ఇంట్లో వాళ్ళు లేచాన్ని పట్టుకుని కొట్టే టైంలో అప్పుడు ఆడొచ్చి గొళ్ళమేది, ఈ గొళ్ళని తీద్దాం, ఇక్కడ లాక్కుంది ఇక్కడ లాక్కుంది అని ఎత్తుక్కోవడం మొదలు పెడితే అని వాడు బాస్తారు. సో వాడికి ఏమాత్రం డేంజర్ వచ్చినా జుప్పని బాణంలాగా వెనక డోర్ నుంచి బయటికి పోతాడు. వీళ్ళు ఎక్కడ కావాలి చేస్తారు? ఇంట్లో వాళ్ళు లేచి ముందు మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తారు, పట్టుకుందామండి నేను, వీడు వెనక డోర్ నుంచి వెళ్తాడు అనమాట. సో ఎగ్జిట్ ప్లాన్. అలాగే సంపన్నులైన వాడు అప్పుల్లోకి ఎంటర్ అయ్యే ముందే వాడి దగ్గర ఒక ఎగ్జిట్ ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎగ్జిట్ ప్లాన్ లేకుండా వాడు రూపాయి అప్పు కూడా చెయ్యడు. అప్పు అనేది రెండు వైపులా పదునున్న కత్తి. చేతనైతే జీవితంలో కావాల్సినన్ని అడ్డంకులని తొలగించుకుంటూ వెళ్ళచ్చు, లేకపోతే మన పే కోసుకోవచ్చు. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ అప్పులు. అప్పుల్లో రకాలు 2 రకాలు, చెడ్డ అప్పు ఒకటి, మంచి అప్పు ఒకటి. సో అప్పులు ఉన్న వాళ్ళందరూ కంగారు పడకండి, మీది మంచప్ప చెడప్ప తేల్చుకున్నాక అప్పుడు కంగారు పడండి. టెన్షన్ పడకుండా ఉంది తెలుసుకోండి. చెడ్డప్ప ఏంటంటే మంచి అప్పు ఏంటి? సంపన్నులందరూ అప్పుల్ని ఆడుకుంటారు. ఎందుకు ఆడుకుంటారంటే వాళ్ళు చేసేవన్నీ కూడా ఓన్లీ అండ్ ఓన్లీ మంచి అప్పులే చేస్తారు. వాళ్ళు మంచి అప్పు మాత్రమే చేస్తారు. వాడు మంచి అప్పు అంటే ఏంటి? లెట్ us సే ఫర్ సపోజ్ మా సోదరు, సార్ మీ పేరేంటిదా? శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారికి ఒక చోట ఒక వెంచర్లో 10 లక్షల రూపాయల స్థలం ఒకటి అమ్మకానికి ఉందని తెలిసింది. రైట్? దాని యొక్క ప్రామినెన్స్ ఏంటి? దాని యొక్క ప్రపోజల్ ఏంటంటే 1 yearలో అది కనీసం 2 రెట్లు 3 రెట్లు అవ్వచ్చు. ఈ 10 లక్షలు ఆయన దగ్గర లేవు. ఈ 10 లక్షల రూపాయలకి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ తెచ్చిన నెలకి ఎంత అవుతుంది సార్? 30,000. సంవత్సరానికి ఎంత అయింది? 3,60,000. పోనీ 4 లక్షలు పెట్టుకోండి. సంవత్సరానికి 10 లక్షల మీద వడ్డీ 4 లక్షలు, రిటర్న్ వచ్చేది ఎంత? 20 లక్షలు. 14 లక్షలు పోయినా 6 లక్షలు సంపాదన. అంటే నెలకి 50,000 సంపాదన, జేబులోంచి రూపాయి తీయకుండా. లాజిక్ అర్థమవుతుందా?